వాక్య భాగము ఇక్కడ ఒక సమస్య వచ్చింది. ఇక్కడ ఒక సమస్య వచ్చింది. మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఈ యొక్క భాగాన్ని అనేక సార్లు ధ్యానించి ఉంటారు. మరి ఇక్కడ జరిగిన కార్యం ఏంటంటే అన్యజనులకు మరి సున్నతి చేయమని కొంతమంది కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అది సమస్య. ఈ జరిగిన సంఘటన ఎప్పుడంటే అపోస్తలుడైన పౌలు గారు బర్నబా మరి ప్రయాణమై మొదటి సువార్త యాత్రను ముగించుకొని మరలా అంతియోక్యకు వచ్చిన తరువాత ఈ గ్యాప్లో కొంతమంది ఆ సంఘం వచ్చి భక్తులందరూ సున్నతి చేయించుకోవాలి అని కొద్దిగా అలజడి క్రియేట్ చేశారు. మరి పౌలు గారు బర్నబా గారు మరి వారి బృందం తిరిగి వచ్చిన తర్వాత మరి సంఘస్థులందరూ కూడా అంత్యోక్యలో ఉన్న సంఘస్థులంతా ఈ సమస్యని వాళ్ళ ముందు ఉంచారు. ఇది నేపథ్యం. అప్పుడు జరిగిన సంఘటన ఇక్కడ నేను ఒక వచనాన్ని చదువుతున్నాను. పౌలునకును బర్నబాకును వారితో విశేషముగా వివాదమును తర్కమును కలిగినప్పుడు ఈ అంశము విషయమై పౌలును బర్నబాయు తమలో మరికొందరును యెరూషలేమునకు అపోస్తలుల యొద్దకు పెద్దల యొద్దకు వెళ్ళవలెనని సహోదరులు నిశ్చయించారు. సమస్యలు వచ్చినప్పుడు ఆ సంఘములో మరి అపోస్తలులు యెరూషలేములో ఉన్నటువంటి సంఘ పెద్దలు యెరూషలేములో మరి ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి అపోస్తలుల దగ్గరికి వెళ్ళి ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవాలి అనేది వారు ఆ సంఘం అంతా కలిసి తీసుకున్న నిర్ణయం. మరి పౌలు బర్నబాతో పాటు మరికొందరు కేవలం మీరే కాకుండా మరి కొంతమంది సంఘస్థులను కూడా జత చేసి ఆ సమస్య పరిష్కారం కోసం పంపించారు. ఓకే, ఇక్కడ జరిగింది ఏంటంటే నిన్న పాస్టర్ గారు తీసుకున్న అంశంలో చక్కగా వివరించారు. మరి అక్కడ అంత్యోక్యలో ఉన్నటువంటి అనేక మంది క్రీస్తుని అనుసరిస్తున్నందువలన వారికి మంచి మరి తర్ఫీదు ఇచ్చేటువంటి నాయకుడిని పంపాలని అపోస్తలులు అందరూ కలిసి బర్నబాని పంపిస్తారు అంత్యోక్యకి. అంత్యోక్యకు వెళ్ళిన తర్వాత బర్నబా గారు మరి పౌలు గారిని వెతుక్కుంటూ వెళ్ళి తీసుకువచ్చి సంఘ పరిచర్య చేస్తారు. సంఘం బాగా అభివృద్ధి చెందుతుంది, స్థిరపడుతుంది. స్థిరపడిన తర్వాత పౌలు గారు సువార్త ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. మన సంఘం బాగుంది, ఇంకా మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా అనేక సంఘాలు స్థాపించాల్సినటువంటి అవసరతను గుర్తెరిగి సువార్త ప్రయాణాన్ని సాగిస్తారు. ఇక్కడ అంత్యోక్యలో ఉన్నటువంటి జనాభా ఏంటంటే ఒక వ్యాపార కేంద్రం. బాగా ఆసియాకి, ఐరోపాకి, ఆఫ్రికాకి ఈ 3 దేశాలకు మధ్యలో ఈ అంత్యోక్య ప్రాంతం ఉంటుంది. ఇక్కడ అనేక మంది కుప్రీలు, కురేనీయులు, గ్రీకులు, మరి గ్రీసు దేశస్థులు వీళ్ళందరూ కూడా కలిసి ఉంటారు. ఈ గ్రీసు దేశస్థులు ఒకసారి మనం ఈ గ్రీసు దేశస్థులు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది ఒక పూర్వము ఒక చిన్న చరిత్రని మనం లింక్ చేసుకుందాం. దానియేలు గారు నెబుకద్నెజరు కాలంలో నెబుకద్నెజరు రాజుకు వచ్చినటువంటి దర్శనాన్ని బట్టి ఆ దర్శనాన్ని వివరించే సమయంలో మరి చాలామందిని పిలిపిస్తాడు. చాలామందిని పిలిపిస్తే ఎవరు ఆ వివరణ చెప్పలేకపోతారు.
అప్పుడు దానియేలు గారిని పిలిపించి అయా తన జరిగిన కలంతా వివరిస్తాడు. ఆ కలంతా వివరించిన తర్వాత మరి ఆ కళ భావాన్ని తెలియచేసేటువంటి బాధ్యతను దానియేలు గారు, మరి మనం దానియేలు గ్రంథంలో గమనించినట్లయితే 2వ అధ్యాయము, మొత్తం నేను చెప్పట్లేదు కానీ సింపుల్గా చేయాలంటే దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 37వ వచనం నుండి 45 వరకు ఉన్నటువంటి వచనాల్లో నెబుకద్నెజరు కలలో బంగారపు తల, ఒక బాడీ, రకరకాల మెటల్స్ తోటి, గోల్డ్, సిల్వర్, బ్రాంజ్, ఇంకా తర్వాత ఉన్నటువంటి ఐరన్తో కూడిన, మట్టితో కూడినటువంటి ప్రతిమ ఒకటి ఉండడం. ఇది ఇజ్రాయేలీలు 10 గోత్రాల వారు ముందు అష్షూరు బానిసత్వంలోకి వెళతారు. ఆ తర్వాత మిగిలిన 2 గోత్రాలు మరి బబులోను చెరలోకి వెళ్ళిన తర్వాత జరిగింది. అప్పుడు ఈ బబులోను సామ్రాజ్యంలో వచ్చినటువంటి కళ భావం వివరించేటప్పుడు ఒక 2 వచనాలు నేను చూడాలనుకుంటున్నాను. పాత నిబంధన మరి ఈ ప్రస్తావన మనం చూడగలుగుతాం. 732వ పేజీ. ఈ 32వ పేజీలో ఈ కళ అంతా ఉంటుంది. ఆ కళను వివరించినటువంటి విధము కూడా ఉంటుంది. అందులో నేను ఒక వచనాన్ని నేను చదువుతున్నాను. ఇక్కడ 39వ వచనం చదువుతున్నాను. తాము చనిపోయిన తరువాత తమరి రాజ్యము కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును. ఏంటి బాబు, వచనాన్ని చదువుతున్నాము. తాము చనిపోయిన తరువాత తమరి రాజ్యము కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును. అటు తర్వాత లోకమంతయు ఏలునట్టి 3వ రాజ్యం ఒకటి లేచును. అది ఇత్తడి వంటిదగును. ఇక్కడ బబులోను రాజ్యము క్రీస్తుకు పూర్వము 606వ సంవత్సరము నుండి 561వ సంవత్సరం వరకు బబులోను సామ్రాజ్యం కొనసాగుతుంది. బబులోను సామ్రాజ్యం పతనమైన తర్వాత పర్షియన్ సామ్రాజ్యము బబులోను రాజును జయించి పర్షియా సామ్రాజ్యాన్ని స్థాపిస్తారు. 538 BCలో ఈ పర్షియన్లు మరి రాజ్యాన్ని జయించిన తర్వాత నెబుకద్నెజరు ఎవరైతే బందీలుగా చేసి తీసుకొచ్చుకున్నటువంటి యూదుల్ని మీ దేశానికి వెళ్ళి మీరు మీ దేవుణ్ణి పూజించుకోవటానికి, మీ ఆలయాన్ని బాగు చేసుకోవటానికి వారిని అనుమతిస్తే పంపిస్తారు. కొంతమంది యూదులు జెరుబ్బాబెలు నాయకత్వంలో, ఆ తర్వాత మరి మనకి ఎజ్రా, నెహెమ్యా వీరు అంచెలంచెలుగా వచ్చి దేవాలయాన్ని నిర్మించుకుంటారు. ఆ తర్వాత మనకి ఇంకా సైలెన్స్ పీరియడ్ కొనసాగుతుంది. ఆ సైలెన్స్ పీరియడ్లో 3వది ఇక్కడ చదవబడినటువంటి లోకమంతయు ఏలునట్టి 3వ రాజ్యము లేచును అన్నాడు. ఆ 3వ రాజ్యం ఏంటంటే గ్రీకు రాజులు మరి వీరిని జయిస్తారు. పర్షియన్ రాజులను జయించి ఈ పర్షియా దేశంలో ఉన్నటువంటి మరి ఎంపైర్ కంటే కూడా ఇంకా విస్తృతమైన రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. మనకు తెలుసు, గ్రీకు సామ్రాజ్యం ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ప్రపంచం అంతా కూడా ఒక మంచి భాషని స్టాండర్డైజ్ చేయాలని గ్రీకు భాషని అధికార భాషగా తయారు చేసి సాహిత్యాన్ని అభివృద్ధి చేస్తారు. వాళ్ళ ఫిలాసఫీని డెవలప్ చేస్తారు. ఫిలాసఫీని మరి వాళ్ళు భాషకి అంత ప్రాధాన్యం ఇచ్చినందువలన పాత నిబంధన అంతా కూడా హెబ్రీ భాషలో ఉన్నటువంటి
బైబిల్ అంతా కూడా గ్రీకులోకి తర్జుమా చేయబడింది. ఆ తరువాత ఇది 3వ సామ్రాజ్యం, నెబుకద్నెజరు తర్వాత వచ్చినటువంటి 3వ సామ్రాజ్యం. ఆ తరువాత క్రీస్తు పూర్వం 146వ సంవత్సరంలో రోమన్ సామ్రాజ్యం ప్రారంభమవుతుంది, గ్రీకు రాజ్యం పతనమవుతుంది. మనకి గ్రీకు రాజు అనగానే అలెగ్జాండర్ బాగా గుర్తుంటాడు. అలెగ్జాండరు భారతదేశానికి కూడా వచ్చి ఇక్కడ కూడా చంద్రగుప్త మౌర్యుడు పరిపాలించే సమయంలో ఇండియా అంతా కూడా తిరిగి వెళతాడు. మరి ఈ విధంగా వచ్చినటువంటి ఎప్పుడైతే లాంగ్వేజ్ ఒక స్టాండర్డ్ ఏర్పడిందో గ్రంథాలన్నీ కూడా గ్రీకులోకి తర్జుమా చేయబడినాయి. గ్రీకు సాహిత్యం మీద అనుభవం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గ్రీకు తత్వాన్ని, గ్రీకు పొయిట్రీని చదువుతూ గ్రీసు భాషలో ఉన్నందున మన పాత నిబంధన అంతా కూడా అధ్యయనం చేస్తారు. అట్లా అధ్యయనం చేస్తూ మరి దేవుని రాకడ కొరకు వారు కూడా ఎదురు చూస్తూ ఉంటారన్నమాట. కొంతమంది గ్రీకులు నమ్ముతారు మెస్సయ్య వస్తాడనే విషయాన్ని. మరి అదే తర్వాత మనం యేసుక్రీస్తు వారు జీవించి ఉండగా యేసుక్రీస్తు వారిని కూడా కొంతమంది కలుస్తారు. యేసుక్రీస్తు వారిని కూడా కొంతమంది వచ్చి కలుస్తారు. మనం ఒకసారి కొత్త నిబంధనలోకి వెళ్దాం. మరి యోహాను సువార్త 7వ అధ్యాయాన్ని ఒకసారి, యోహాను సువార్త 7వ అధ్యాయము 33 నుండి 36 వరకు ఉన్నటువంటి భాగం గమనించినట్లయితే, ఇక్కడ నేను మొత్తం చెప్పట్లేదు కానీ సింపుల్గా దాని వివరణ చెప్తున్నాను. యేసుక్రీస్తు వారు మరి పర్ణశాలల పండుగ చేయడానికి యెరూషలేముకు వచ్చినప్పుడు ఆ పర్ణశాలల పండుగ సమయంలో యేసుక్రీస్తుని పట్టుకొని చంపాలని చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ముందు నుంచే ఎప్పుడైతే ఆలయ శుద్ధి చేయడానికి ప్రారంభిస్తారో యేసుక్రీస్తుని పట్టుకోవాలి, చంపాలి. ఆ ఉద్దేశం మీద ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, మరి యాజకులు, ప్రధాన యాజకులు అందరూ కూడా ఆ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ నేను చదువుతున్నాను యోహాను సువార్త 7వ అధ్యాయము 33 నుండి. యేసు, ఇంక కొంతకాలము నేను మీతో కూడా నుందును, తరువాత నన్ను పంపిన వాని వద్దకు వెళ్ళుదును. మీరు నన్ను వెదకుదురు గాని నన్ను కనుగొనలేరు. నేనెక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరు అన్నప్పుడు అందుకు యూదులు, మనము ఈయనను కనుగొనకుండునట్లు ఈయన ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఆ తర్వాత గ్రీసు దేశస్థులలో చెదరిపోయిన వారి వద్దకు గ్రీసు దేశస్థులకు బోధించునా? యేసుక్రీస్తు మరి గ్రీసు దేశానికి వెళ్ళి గ్రీసు దేశస్థులందరికీ బోధించడానికి వెళ్తున్నారా అని వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు వెంటనే మరలా యేసుక్రీస్తు, నన్ను వెతుకుదురు కానీ కనుగొనరు, నేనెక్కడ ఉందో అక్కడ మీరు రాలేరని ఆయన వారితో ఈ మాటలు ఏమిటో అని తమలో తాము చెప్పుకొనుచున్నారు. అంటే యేసుక్రీస్తు వారు తన దగ్గరకు వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి పరలోక రాజ్య మర్మాలు వివరిస్తూ ఉన్నారు. యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, ఏ భేదము లేదు, అందరూ దేవుని బిడ్డలుగా ఉండాలనేదే దేవుడు బోధిస్తున్నాడు. కాబట్టి ఆ రోజుల్లో గ్రీసు దేశస్థులు అంటే, గ్రీకులు అంటే అన్యులు. కేవలం ఈ యొక్క పాత నిబంధన మనకి యూదులకు మాత్రమే సంబంధించింది. మిగిలిన యూదేతరులందరూ కూడా అన్యులే. అన్యులు మరి రావడానికి లేదు, లేదా వాళ్ళకి ఈ అనుభవాలు ఉండవనే భావన ఉండేది. కానీ యేసుక్రీస్తు వారు వచ్చి అందరినీ సమానంగా అందరికీ మరి పరలోక సంబంధమైనటువంటి వారసత్వం ఉంటుందని బోధిస్తూ పరలోక రాజ్య మర్మాలు వివరిస్తూ మరి సువార్త ప్రకటిస్తూ ఉంటారు. ఆ సమయంలో మరి ఒక సంఘటన కూడా చూద్దాం. చాలామంది గ్రీసు దేశస్థులు యేసుక్రీస్తు మాటలు విన్నారు,
యేసుక్రీస్తుని. ఎందుకంటే గ్రీకులో ఉన్నటువంటి ఆ యొక్క పాత నిబంధనంతో వాళ్ళు కూడా చదువుకున్నారు, వాటన్నిటిని రెఫరెన్స్ తీసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు కూడా నమ్మి ఫాలో అవుతా ఉంటారు యేసుక్రీస్తు దగ్గరకు. మరి కొంతమంది ఈ గ్రీసు దేశస్తులు వచ్చినటువంటి సందర్భం ఒకటి మరి మీ దృష్టికి చూపించాలనుకుంటున్నాను. యోహాను సువార్త 12వ అధ్యాయం కాబట్టి యోహాను సువార్త 12వ అధ్యాయము 20-21 వచనాలు చదువుతున్నాను. ఆ పండుగలో ఆరాధింపు వచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులుండిరి. అంటే ఇది పస్కా పండుగ సమయం. ఇంతకుముందునేమో పర్ణశాలల పండుగ, ఇప్పుడు పస్కా పండుగ. అంటే గ్రీసు దేశస్థులు కూడా ఆచరించడానికి వస్తున్నారు. అంటే వాళ్ళ భాషలన్నీ కలిసిపోయారు. వాళ్ళు కూడా గ్రంథాల్లో ఉన్నటువంటి ఆచారాలు ఆచరించాలని కొంతమంది గుడికి వస్తూ ఉంటారు. ఒకవేళ కొంతమందికి ఎంట్రీ ఉంటుంది, కొంతమంది ఆవరణ వరకే అనుమతి ఉంటుంది. అన్యులు కేవలం యూదులే కాకుండా యూదేతరులు కూడా వచ్చి వాళ్ళు కూడా కొంత బయట, మనకు కూడా గుడి జరిగేటప్పుడు చాలామంది బుడకలు అమ్ముకునే వాళ్ళు వస్తారు వ్యాపారం చేసుకోవటానికి. గుడిలోకి వెళ్ళేది మాత్రం వాళ్ళకి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళే. యెరూషలేం అంతా యూదులే కాదు, యూదేతరులు చాలామంది ఉన్నారు, వ్యాపారం చేసుకుంటూ ఉంటారు, వాళ్ళు జీవనం సాగించుకుంటూ ఉంటారు. మరి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నటువంటి లక్షల మంది జనాభా ఉన్నప్పుడు అంత వ్యాపారం కూడా జరుగుతుంది. సో ఏదైతే ఏమి గ్రీసు దేశస్థులు అక్కడ యేసుక్రీస్తుని కలవడానికి వస్తారు. ఇక్కడ చదువుతున్నాను. ఆ పండుగలో ఆరాధించవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. వారు గలిలయలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పు నొద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో. ఈ ఫిలిప్పు అనేది అలెగ్జాండర్ తండ్రి పేరు. అంటే వాళ్ళకి తెలుసు ఆ ఫిలిప్ అనేది గ్రీకు రాజు కాబట్టి నేరుగా వెళ్ళి వాళ్ళకి గ్రీకు భాష వచ్చు కాబట్టి అప్రోచ్ అవుతారు. యేసుక్రీస్తును చూడాలనేటువంటి తపన అది మొత్తానికి గ్రీకులు కూడా మరి వచ్చి ఫాలో అవుతూ ఉంటారు. ఓకే, ఈ విధంగా వచ్చినటువంటి వారు ఆ తర్వాత యేసుక్రీస్తు సిలువ వేయబడిన తర్వాత అపోస్తలులు సువార్త ప్రారంభించినప్పుడు మరి మేడగదిలో మరి పరిశుద్ధాత్మతోటి అభిషేకించబడిన తర్వాత పేతురు గారు ఇచ్చేటువంటి ప్రసంగం, అక్కడికి అనేక దేశస్థులు కూడి ఉంటారు. ఒకసారి అపోస్తుల కార్యాలు చూద్దాం. ఒకసారి అపోస్తుల కార్యాలు గమనించినట్లయితే మరి పేతురు ప్రసంగించుచుండగా ఆయా దేశాల నుంచి ఎంతమంది ఇక్కడ వచ్చున్నారో మనకి ఇక్కడ కనపడుద్ది. రెండవ అధ్యాయము 8 నుంచి చదువుతున్నాను. మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషలో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే. ఇదేమి పార్థీయులు, మాదీయులు, ఎలామీయులు, మొసపొత్తమియా, మెస్పటోమియా, యూదయ, కప్పదొకియా, పెంతు, ఆసియా, పృగియా, పంపూలియా, ఐగుప్తు అను దేశములందరూ వారందరూ కురేనీయులు. మరి ఇదంతా ఉంది. ఇక్కడ మరి క్రేతీయులు, అరబీలు, రోమా నుండి వచ్చినటువంటి వారు అందరూ అక్కడ ఉంటారన్నమాట. సో వీళ్ళందరూ ఇన్స్పైర్ అవుతారు. చాలామంది యేసుక్రీస్తుని అనుసరించడానికి నిర్ణయించుకుంటారు. యూదులు, కొంతమంది యూదేతరులు కూడా. ఈ యూదేతరులు అంత్యోక్యలో ఎక్కువ మంది ఉన్నందువలన మరి కుప్రీలు, కురేనీయులు ఉన్న ప్రదేశానికి బర్నబా గారిని పంపిస్తారు. ఆ బర్నబా గారు వెళ్ళిన తర్వాత పౌలు ఎప్పుడైతే బర్నబాతో జాయిన్ అవుతాడో ఇక అద్భుతాలు జరుగుతాయి. అంత్యోక్యలో శిష్యులు మొట్టమొదటిసారి క్రైస్తవులు అనబడింది. ఈ క్రైస్తవులలో ఉన్నటువంటి ఒక వ్యక్తి గురించి ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ అగబు వచ్చిన తర్వాత, అయ్యా యెరూషలేములో మహా కరువు ఉంది,
మరి వాళ్ళకి చాలా సహాయం అవసరం. నేను పాస్టర్ గారు చెప్పారు. మరి ఆ సహాయాన్ని చేయటానికి అది ధనం సమకూర్చాలి. ఈ ధనము సమకూర్చేటువంటి ప్రక్రియలో కొంతమంది యవనస్తులు కూడా పాల్గొంటారు. మనం కూడా ఫండ్ రైజింగ్ ఓన్లీ పెద్దోళ్ళే కాదు, ఈ యవనస్తులు కూడా మరి ఫండ్ రైజ్ చేయాలంటే యవనస్తులు పాల్గొంటూ ఉంటారు. ఆ పాల్గొనేటువంటి క్రమము మనం ఇక్కడ మరి చూడగలుగుతాం. అక్కడ అందరూ వచ్చిన తర్వాత మనకి నిన్న పాస్టర్ గారు చెప్పినటువంటి ఒకసారి ఆ భాగాన్ని కూడా చూద్దాం. పదకొండవ అధ్యాయము, అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 27. ఆ దినముల యందు ప్రవక్తయు యెరూషలేము నుండి అంతియోకయకు వచ్చిరి. వారిలో అగబు అను ఒకడు నిలువబడి, భూలోకమంతటా గొప్ప కరువు రాబోతున్నది, ఆత్మ ద్వారా సూచించను, అది క్లౌదియా చక్రవర్తి కాలం సంభవించను. అప్పుడు శిష్యులలో ప్రతివాడును తన తన శక్తి కొలది యోదయలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనెను. అలాగు చేసి బర్నబా, సౌలు అని వారి చేత పెద్దల యొద్దకు దాన్ని. ఈ ఫండ్ రైజింగ్లో ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆ యవనస్తుడు చక్కగా పౌలు గారు చెప్పినటువంటి భాషలతోటి బాగా ఇన్స్పైర్ అయ్యాడు. ఆ యవనస్తుడు గ్రీకు తత్వాన్ని బాగా చదివిన వ్యక్తి, గ్రీకు పొయిట్రీని బాగా అధ్యయనం చేసినటువంటి వ్యక్తి. ఎప్పుడైతే మరి పౌలు, బర్నబాలు వచ్చి వారి ప్రాంతంలో వాక్యం వివరిస్తున్నప్పుడు బాగా ఇన్స్పైర్ అయిపోయి మరి దేవుని, యేసుక్రీస్తుని అనుసరించేటువంటి శిష్యుడిగా మారాడు. శిష్యుడిగా మారి ఆ ఫండ్ రైజ్ కార్యక్రమంలో పాల్గొంటాడు. చక్కగా యెరూషలేముకు ఆ ఫండ్ తీసుకెళ్తారు. వచ్చిన తర్వాత పౌలు సువార్త ప్రయాణం జరుగుతుంది. మరలా తిరిగి వచ్చేసరికి అంతా ఒక గందరగోళం ఏర్పడింది. అది మనం చదివిన సందర్భం. ఆ సందర్భంలో ఇక్కడ 15వ అధ్యాయంలో 3వ వచనంలో పౌలునకును బర్నబాకును వారితో విశేషముగా వాదము తర్కము కలిగినప్పుడు ఈ అంశము విషయమై పౌలు, బర్నబాయు తమతో మరికొందరు యెరూషలేమునకు అపోస్తలుల యొద్దకు, పెద్దల యొద్దకు వెళ్ళవలనని సహోదరులు నిశ్చయించారు. ఆ సహోదరులు నిశ్చయించినప్పుడు ఆ యవనస్తుడికి కొంచెం వయసు వచ్చింది. బాగా ఫండ్ రైజ్ చేసి యాక్టివ్గా ఉన్నాడు కుర్రాడు. ఇప్పుడు మన సమాజానికి, మనకందరికీ కరెక్ట్ మెసేజ్ని మరి తీసుకొస్తాడని పౌలుకి, బర్నబాకి తోడిచ్చి ఒక యవనస్తుడిని పంపిస్తారు. పంపించినప్పుడు అక్కడ సమస్య పరిష్కారం జరుగుతుంది. అదంతా నేను వివరించట్లేదు, కానీ ఆ వ్యక్తి ఎవరు అనేది ఒకసారి చూద్దాం. ఒకసారి గలతీ పత్రిక వెళదాం. గలతీ పత్రికలో ఉన్నటువంటి 2వ అధ్యాయము, గలతీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను. 1, 2, 3 వచనాలు ఒకేసారి చదివేస్తాను. అటు పిమ్మట 14 సంవత్సరాలైన తరువాత నేను, అంటే పౌలు చెప్తున్నాడు, నేను తీతును వెంటబెట్టుకొని బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి వెళ్ళితిని. దేవదర్శనము ప్రకారమే వెళ్ళితిమి, మరియు నా ప్రయాసము వ్యర్థము అవునేమోనని, లేక వ్యర్థమైపోయినదేమో అని నేను అన్యజనులలో ప్రకటించుతున్న సువార్తను వారిని, ప్రత్యేకముగా ఎన్నికైన వారిని విశదపరిచితిని. అయినను నాతో కూడానున్న తీతు గ్రీసు దేశస్థుడైనను అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు. ఈ యవనస్తుడు తీతు యొక్క పౌలు గారితో పాటు, బర్నబా గారితో పాటు ప్రయాణించిన ఈ తీతు, ఎందుకంటే మొదటి సువార్త ప్రయాణం అంతా బర్నబా కలిసి ఉంటారు.
రెండో ప్రయాణానికి వచ్చేసరికి ఇక బర్నబా వేరైపోతాడు. మార్కును వెంట పెట్టుకొని రెండవ ప్రయాణం సాగిస్తారు. ఇక ఆ తర్వాత బర్నబా పౌలు కలిసిన సందర్భం లేదు. అంటే ఒకరికొకరికి ఏదన్నా మధ్య మధ్య కమ్యూనికేషన్ జరిగిద్దేమో కానీ వాళ్ళు కలవలేదు. సో మార్కు వెంట పెట్టుకొని బర్నబా వెళ్తాడు. ఆ తర్వాత పౌలు శీల పెట్టుకొని అప్పటి నుంచి పౌలు గారికి ఈ తీతు గారు ఒక పర్సనల్ సెక్రటరీ లాగా తనకున్నటువంటి ప్రతి అభిప్రాయం, పౌలు యొక్క ఐడియాలజీ ఏమైతే ఉందో మొత్తం యాజ్ ఇట్ ఈజ్ తీతు గారికి వస్తుంది అన్నమాట. అందువలన ప్రతి విషయం కూడా తీతు గారితో సంప్రదించి లేఖలు రాయాలంటే తీతు గారి చేతే కొన్ని రాయించేవాడు. ఏదన్నా సంఘానికి పంపాలంటే తీతు గారిని పంపేవాడు. మనం మరికొన్ని ప్రదేశాల్లో చూద్దాం. మనం కొరింథీయులకు రాసిన పత్రిక కొరింథీయులకు రాసిన రెండవ పత్రికలో 2వ అధ్యాయంలో మనకి 13వ వచనంలో తీతు గారు కనపడతారు. ఆ తర్వాత 7వ అధ్యాయము 6వ వచనంలో తీతు గారు కనపడతారు. ఆ తర్వాత 13, 14 వచనాల్లో ఇవన్నీ ఈ 7-8 అధ్యాయాలలో కొరింథీయులకు రాసిన పత్రికలో తీతు గారు మనకు కనపడతారు. మరి కొరింథీయులు ఫండ్ రైజ్ చేసి ఆయా సంఘాలకు అందచేయటంలో తీతు ప్రధాన పాత్ర వహిస్తాడు. ఎందుకంటే డబ్బులు కలెక్ట్ చేయటంలో తీతు గారికి అనుభవం ఉంది. వాటిని జాగ్రత్తగా తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేయటంలో అనుభవం ఉంది. సరైన అవసరంలో ఉన్నటువంటి ప్రదేశంలో దాన్ని వినియోగించేటువంటి మరి దేవుని ఆజ్ఞల ప్రకారం ఫాలో అయ్యేటువంటి తత్వం ఉంది. కాబట్టి తీతుని ఈ ఫండ్ రైజ్ చేసే కార్యక్రమాల్లో ఉపయోగించుకుంటూ ఉంటాడు. మరి ఇంకా మనం గమనించినట్లయితే తీతు గ్రీసు దేశస్థుడు. పౌలు గారికి మరి ఒక మంచి శిష్యుడు ఉన్నారు. ఎవరంటే తిమోతి. మనం గత మాసంలో తిమోతి గురించి ధ్యానం చేశాం. తిమోతి గారికి తీతు గారికి ఉన్న తేడా ఏంటంటే తీతు గారి తల్లిదండ్రులు ఇద్దరు గ్రీసు దేశస్థులు. వేరాజ్ తిమోతి గారికి తండ్రి గ్రీసు దేశస్థుడు, తల్లి యూదురాలు. అందువలన మరి యూదుల ఆచారం ప్రకారం సున్నతి చేయించుకొని తిమోతిని వెంట పెట్టుకొని వెళ్తాడు. కానీ తీతుకు మాత్రం తల్లిదండ్రులు ఇద్దరూ గ్రీసు దేశస్థులు కాబట్టి సున్నతి అవసరం లేదు. మరి ఈ విషయమే మరి అపోస్తలుల యొద్దకు వెళ్ళినటువంటి మనం 15వ అధ్యాయంలో చదవబడినటువంటి భాగంలో మరి దేశస్థులు అన్యులు సున్నతి చేయించుకోవాలా వద్దా అనే విషయం మీద క్లారిటీకి మరి పెద్దల యొద్దకు వెళ్ళారు. అప్పుడు పెద్దలు చెప్తారు సున్నతి అవసరం లేదనేది. అంటే అది నేనంత చెప్పను కానీ చివరికి 4 ప్రిన్సిపల్స్ చెప్తారు పెద్దలు. సంఘ పెద్దలందరూ 4 ప్రిన్సిపల్స్ చెప్పి మరి ఆ 4 ప్రిన్సిపల్స్ ఫాలో అయితే చాలు, అందులో సున్నతి అనేది అవసరం లేదు, అన్యులకి సున్నతి అవసరం లేదనేటువంటి విషయాన్ని నొక్కి వక్కాణిస్తారు. ఒకసారి మనం అది కూడా చూద్దాం. ఇక్కడ 15వ అధ్యాయంలో 19వ వచనంలో రాయబడి ఉంటుంది. కాబట్టి అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుతున్న వారిని మనము కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక రాసి పంపవలనని అభిప్రాయం. ఈ అభిప్రాయం ఎవరంటే మరి పెద్దలు అంత్యోకయలో ఉన్నటువంటి సమస్యకు పరిష్కారాన్ని మరి రాసి వాళ్ళు కూడా కొంతమందిని అక్కడి నుంచి వచ్చిన వాళ్ళతో పాటు వీరు కూడా కొంతమంది పెద్దలు నిర్ణయించి మరి కేవలం మనుషులు వెళ్తే మాటలు తేడా వస్తాయేమోనని ఆ విషయాలు రాతపూర్వకంగా రాసి పంపిస్తారన్నమాట. సో ఈ ప్రతిపాదన అంటే నేను మొత్తం చదవట్లేదు కానీ ఈ 4 ప్రధానమైనటువంటి ఈ ఆజ్ఞలు పాటిస్తే చాలు, సున్నతి అవసరం లేదు.
అనే విషయాన్ని. కాబట్టి అన్ని జనులు మన చర్చికి కూడా చాలామంది వస్తున్నారు. సున్నతి బాప్తిసం కొంచెం చిన్న డిఫరెన్స్ ఉంది. బాప్తిసం అంటే మరి నీటిలో యేసుక్రీస్తుని సంపూర్ణ రక్షకుడుగా అంగీకరించి ఒక నీళ్ళలో మునిగి తీసే కార్యక్రమం. సున్నతి అంటే మరి పాత నిబంధన కాలంలో యూదులు పెనీస్ కట్ చేసేటువంటి విధానం. దానికి పాత నిబంధన కాలంలో యూదుల ఆచారం. కానీ క్రీస్తును అంగీకరించిన వారు బాప్తిసము తీసుకుంటే సరిపోతుంది. దాన్ని కూడా అందుకనే పౌలు గారు తీతు గారిని ఎప్పుడు సున్నతి చేయించుకోమని అడగలేదు. ఈ విషయాన్ని మనకి గలతీ పత్రికలో మనం చూడగలుగుతాం. ఈ విధంగా ఉన్నటువంటి ఈ తీతు గారు ఆ తర్వాత చాలా చాలా ప్రదేశాల్లో మనకు కనబడతారు. మనకు తెలుసు పౌలు గారు రాసినటువంటి పత్రికల్లో గలతీ పత్రిక మొదటి పత్రిక. గలతీ పత్రిక రాసే నాటికి తిమోతి గారు ఇంకా పౌలుని వెంబడించడం ప్రారంభం కాదు. అందుకని గలతీ పత్రికలో తీతు గారి ప్రస్తావన ఉంటుంది. ఆ తర్వాత అనేక పత్రికల్లో తీతు గారి ప్రస్తావన ఉంటుంది. మనం ఇంకా ఎక్కువగా ఈ కొరింథీ పత్రికలు చూడగలుగుతాం, తిమోతి పత్రికలు చూడగలుగుతాం. ఈ మొట్టమొదటిగా క్రైస్తవుడైనటువంటి ఈ తీతు అంటే మొట్టమొదట అన్యుల చేత క్రీస్తును అనుసరించినటువంటి క్రైస్తవుడుగా పిలువబడినటువంటి ఈ తీతు అనేక సందర్భాల్లో పౌలు గారిని అనుసరిస్తూ ప్రయాణం చేస్తూ చివరికి రోమా చెరసాలలో ఉండగా, మొదటి చెరసాల వేయబడిన తర్వాత ఎటువంటి సొల్యూషన్ దొరక్క పౌలు గారిని కొంతకాలం రిలీజ్ చేస్తారు. ఆ రిలీజ్ చేసిన సమయంలో రాసినటువంటి లేఖ ఈ తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక, తీతు పత్రిక 2 సేమ్ కంటెంట్ ఒకటే ఉంటుంది ఆల్మోస్ట్. ఒకసారి తీతుకు రాసిన పత్రికను గమనిద్దాం. తీతుకు రాసిన పత్రికలో ఏముందో, వాళ్ళకి ఏమేమి బాధ్యతలు అప్పగించబడినాయో జస్ట్ సింపుల్గా చూద్దాం. ఇక్కడ తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాను. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోనూ పెద్దలను నియమించు నిమిత్తము నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చింది. ఈ క్రేతు అనేది గ్రీసు దేశానికి దిగువలో ఉండేటువంటి ఒక ఐలాండ్. ఇది సుమారు ఒక 160 మైళ్ళ పొడవు ఉంటుంది. 160 మైళ్ళు పొడవు అంటే ఇక్కడి నుంచి మనకు మద్రాసు అంతా పెద్ద ఐలాండ్ అన్నమాట. ఈ ఐలాండ్ మనకి ఎక్కడ ఉంటుందంటే అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయంలో చూడగలుగుతాం. పౌలు గారిని చెరసాలకు తీసుకెళ్లేటప్పుడు ఆ పడవ గాలికి కొట్టుకొని వెళ్తుంది. ఆ క్రీతు దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా చోట్ల ఆగిపోతారు. చెప్తాడు, అప్పటికి పౌలు చెప్తాడు, ఈ సముద్ర ప్రయాణం మంచిది కాదు ఈ సమయంలో. అయినా కానీ ఆ నావికుడు సముద్ర ప్రయాణాన్ని తీసుకెళ్లాల్సింది ఎట్టపట్ట వీళ్ళని రోముకు చేర్చేయాలనే తొందరలో ఆ యొక్క షిప్ని నడిపిస్తూ ఉంటాడు. కానీ అక్కడ వచ్చే తుఫాను అలజడి కారణం ఏంటంటే మధ్యధరా సముద్రం చాలా పెద్దది. ఈ మధ్యధరా సముద్రంలో ఉన్నటువంటి క్రేతు దీవి పరిస్థితి ఏంటయ్యా అంటే, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అటు రోము నుంచి, గ్రీసు నుండి, ఐగుప్తు నుండి, యెరూషలేము నుండి పడవల సరుకుల రవాణా జరుగుతుంటే వాటిలో దారి దోపిడీ చేయటం. మనకి పైరట్స్ ఇప్పుడు ఉన్నారు కదా, పైరట్స్ ఆఫ్ కరేబియన్, పడవల్లో ఉండేటువంటి సరుకులు దొంగతనం చేయటం, చాలా రఫ్గా ఉండేటువంటి పెద్ద గజ దొంగలు. ఆ ప్రాంతంలో పౌలు గారు ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఆయా పట్టణాల్లో చాలా ఓడరేవులు ఉంటాయి. వాటన్నిటిలో కూడా పౌలు వారందరితోటి మాట్లాడి కొంతమందిని క్రైస్తవులుగా చేస్తాడు. కానీ దానికి ఇంకా ఆ వర్క్ ఇంకా ఫినిష్ కాదనమాట. వాళ్ళకి స్థిరపరిచేటువంటి బాధ్యత ఈ తీతు గారికి అప్పగిస్తుంది. అంటే పౌలు విశ్వసించినటువంటి ఒక ప్రధానమైనటువంటి వ్యక్తిగా తీతు నియమించబడి, అయ్యా నేను కొంత పని చేసి వచ్చాము,
కానీ అక్కడ ఇంకా చాలా పరిష్కారాలు చేయవలసి ఉంది. ఆ లోపాలు చాలా ఉన్నాయి, అవన్నీ సరిదిద్దాలి. కాబట్టి నువ్వే నాకు సరైనటువంటి వ్యక్తివి అని తీతుకు ఆ బాధ్యతలు అప్పగిస్తూ, ఇవన్నీ నేను మొత్తం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ తీతు పత్రిక కేవలం 3 అధ్యాయాలు ఉంటుంది, కేవలం 45 వచనాలే ఉంటుంది. కానీ ప్రతి అంశము కూడా ఎంతో ప్రభావితం చేసేటువంటి, నేటికి మనకు ఉపయోగపడేటువంటి యొక్క సందేశాన్ని ఇందులో పౌలు గారు తీతు గారికి చెప్తూ బాధ్యతలు అప్పగించి మరి ఆ టాస్క్ని కంప్లీట్ చేయమని తీతు గారికి ఆ బాధ్యతలు అప్పగిస్తారు. తిమోతి గారికి ఏమో ఎఫెసులో ఉన్న సంఘాలకు స్థిరపరిచేటువంటి బాధ్యత, తీతు గారికి ఈ యొక్క సముద్ర దీవుల్లో ఉండేటువంటి సంఘాలను స్థిరపరిచేటువంటి బాధ్యతలు అప్పగించి మరి ఆ యొక్క టాస్క్ని కంప్లీట్ చేసేటువంటి క్రమంలో ఈ తీతు గారిని అక్కడ నియమిస్తారు. మనం ఈ తీతు గారిని ఇంగ్లీష్లో టైటస్ అంటాం. టైటస్ అనగానే మనకి 2 పెద్ద పేర్లు గుర్తు వస్తాయి. యెరూషలేముని బంధించినటువంటి చక్రవర్తి టైటస్ పేరు ఒకటే, కానీ మనకి బైబిల్లో ఉన్న టైటస్ ఎంతో ఎంతో ఆసక్తి కలిగి యేసుక్రీస్తు యొక్క సువార్తను పౌలు గారు ఏ విధంగా అర్థం చేసుకున్నారో అన్ని భావాలను పొడిగిపుచ్చుకొని ఈ టైటస్కు యొక్క బాధ్యతలు అప్పగించినప్పుడు ఆ టైటస్ వెళ్ళి తన విధులను సక్రమంగా దిగ్విజయముగా నిర్వహించి సంఘాలను స్థిరపరుస్తాడు. మరి మనలో కూడా ఆ ఉన్నటువంటి మరి ఇప్పుడు మనకి నాయకులకు ఉండవలసిన లక్షణాలు, స్త్రీలకు ఉండవలసిన లక్షణాలు, పురుషులకు ఆలయంలో ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా వివరిస్తూ తిమోతికి ఏమైతే రాశాడో అయ్యే వివరాలు ఇక్కడ కూడా కనపడతా ఉంటాయి. సో మనకి ఈరోజు కూడా వీరు అందించినటువంటి సందేశంతో మనం కూడా ఈరోజు మన సంఘాలను లోపాలను సవరిస్తూ ఉన్నా, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చింది. ఆ తర్వాత మరలా సక్సెస్ఫుల్గా చేస్తారు. తీతు గారు రిపోర్ట్ చేస్తారు. ఆ తర్వాత తిమోతి గారు, తీతు గారు కలిసి చాలా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మరి ఆ విధంగా మరి పౌలు గారు శిరచ్ఛేదనం చేయబడిన తర్వాత వారి కార్యక్రమాలను ఇంకా స్థిరపరుస్తూ బలపరుస్తూ మనకి మరికొంతకాలం సంఘాలను కట్టినటువంటి తీతులాగా మనం కూడా మనలో ఉన్న ప్రతి ఒక్కరూ మనల్ని మనం తయారు చేసుకోవాలి, మన పిల్లలను తయారు చేయాలి, మన కుటుంబాన్ని స్థిరపరచాలి, మన ఇరుగు పొరుగు వారిని బలపరుస్తూ సంఘముగా కలిసి ఎదిగి పరలోక రాజ్య వారసులుగా తీర్చిదిద్దబడాలని దేవుడు ఈ కొద్ది వచనాల ద్వారా మనకు ఈరోజు మరి విన్నవించుకుంటుంది. హెచ్చరికలు, విన్నవించులు ఏదన్నానంటే దేవుడు మనకి ఈరోజు ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. మరి కాబట్టి ఆ విధంగా మనందరం దీవెన పొందాలని వేడుకుంటూ మరి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ.